కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కొంతకాలంగా వ్యక్తిగత అంశాలతో వివాదాస్పదంగా మారిన 6 టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ఇటీవల టీడీపీకి చెందిన 6 ఎమ్మెల్యేలు వ్యక్తిగత అంశాలతో వివాదాల్లో ఇరుక్కున్నారు. వాళ్ళెవరో చూద్దాం ఒకసారి. ఫస్ట్, శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య విషయంలో ఆమదల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సంకటంలో పడ్డారు. కూన రవికుమార్ తనను వేధిస్తున్నాడంటూ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్యయత్నం చేశారు. సెకండ్, శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ దాడి చేశారు. దీంతో ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అటవీ శాఖ సిబ్బంది డిమాండ్ చేశారు. థర్డ్, వాటో చిత్రం అనంతపురంలో ప్రదర్శించనివ్వనని సినిమా ప్రదర్శనకు తన అనుమతి తీసుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కయ్యం పెట్టుకున్నారు. అండ్ ఫోర్త్, ఓ మహిళతో వీడియో కాల్ వ్యవహారంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై విమర్శలు వచ్చాయి. అండ్ ద ఫైనల్ వన్ ఇస్ జీవిత ఖైదీ శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించానని అంశంలో నెల్లూరు జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయి. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో పాటు మరో ఎమ్మెల్యే సిఫారసు లేఖను ఇవ్వడం వివాదాస్పదమైంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని సీఎం చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే రాజకీయ సన్యాసం తప్పదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరింత తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఎమ్మెల్యేలు జాగ్రత్త అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేల రియాక్షన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఇటీవల కాలంలో ఈరోజు క్యాబినెట్లో ప్రధానంగా దాదాపుగా 22 రెగ్యులర్ ఎజెండాతో పాటు మరొక 10 టేబుల్ ఎజెండా జాయిన్ అయ్యాయి. మొత్తం 32 చాలా కీలకమైన అంశాల పట్ల రాష్ట్ర పరిపాలనతో సంబంధించిన అంశాలతో పాటు డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు, వెల్ఫేర్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ మొత్తం ఇట్లాంటి 32 అంశాలతో క్యాబినెట్ జరిగింది. అందులో చాలా కీలకమైన అమరావతి రాజధాని గ్రామాల్లో అమరావతితో ఈక్వల్గా రాజధాని ప్రాంతంతో పాటు ఈక్వల్గా రాజధాని గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పనకి దాదాపుగా 900 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ క్యాబినెట్ ఈరోజు ఆమోదం తీసుకుంది. అదే సమయంలో కొన్ని వారికి పాలసీని కూడా ఈరోజు క్యాబినెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో క్యాబినెట్ రెగ్యులర్ అజెండా అయిపోయాక పొలిటికల్ అజెండా డిస్కషన్ టైంలో ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రధానంగా బుడ్డా రాజశేఖర రెడ్డి, నిన్న అటవీ శాఖ అధికారులకి బుడ్డా రాజశేఖర రెడ్డికి మధ్య జరిగిన వివాదం ఏదైతే ఉందో దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా దాన్ని మంత్రులతో వద్ద ప్రస్తావిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలని ఎందుకు ఎమ్మెల్యేలు తరచుగా చేస్తున్నారు, తరచుగా ఎమ్మెల్యేలు ఎందుకు వివాదాల్లో ఇరుక్కుంటున్నారో అర్థం కావడం లేదు. రిపీటెడ్గా చాలాసార్లు చాలా సమన్వయంతో వ్యవహరించాలి, సంయమనంగా ఉండాలి, ఎలాంటి వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారిగా ఇటీవల కాలంలో గత 15 రోజుల కాలంలోనే వరుసగా అధికార పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేల పైన వ్యక్తిగత స్థాయిలో వివాదాలు రావడంతో తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది. ఇప్పటికే చాలామందిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ కార్యాలయానికి పిలిచి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకుంటున్నారు. మిగతా ఏజెన్సీస్ ద్వారా వాళ్ళకి ఆ సోర్స్ తీసుకుని వాళ్ళని ఎక్కడైతే తప్పు చేశారని నిర్ధారణ అయితే మాత్రం సీరియస్గా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బుడ్డా రాజశేఖర రెడ్డి మీద కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పటికే కేసు రిజిస్టర్ అయింది. మళ్ళీ వాళ్ళు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ చేయాలని ఒక డిమాండ్ అయితే ఫారెస్ట్ ఎంప్లాయీస్ నుంచి ఉంది. ఈ విషయంలో కూడా నిన్న పవన్ కళ్యాణ్ దీని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దానికి అటవీ శాఖ పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఉంది కాబట్టి అక్కడ ఉద్యోగులకి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా మీ పైన ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ లేకపోతే ఎలాంటి బెదిరింపులు ఉండకుండా చూసే బాధ్యత మాది అని ఉద్యోగులకి భరోసా ఇచ్చే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశారు. కాబట్టి దాన్ని నిలుపుకోవాలంటే ఇట్లాంటి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది అన్నది ముఖ్యమంత్రితో ఆయన నిన్ననే చర్చించిన సమాచారం. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. అదే సమయంలో మిగతా ఎమ్మెల్యేల మీద కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ వచ్చాయి. నెల్లూరుకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు ఏకంగా ఒక నోటోరియస్ క్రిమినల్కి పెరోల్ రావడానికి సహకరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మిగతా 2 ఎమ్మెల్యేల మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి. సో ఇంత ఎవరు ఊహించలేదు. తెలుగుదేశం పార్టీ సాధారణంగా క్రమశిక్షణతో ఉండే పార్టీ, లేకపోతే ఇట్లాంటి వాటికి పెద్దగా అవకాశం ఎవరు, ఇట్లాంటి జరిగితే ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పే రెగ్యులర్గా ఇట్లాంటి జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనలన్నింటినీ చాలా సీరియస్గా తీసుకుంది. అదే విషయాన్ని చెప్తూ రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు, చట్టపరంగానే కాదు, ఇక పైన నేను ఎవరిని ఉపేక్షించబోనని చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. మరొక సమయంలో మంత్రులకు సంబంధించిన పర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా డిస్కషన్ వచ్చింది. ఈరోజు మంత్రులకు సంబంధించి వాళ్ళ ఫైల్ క్లియరెన్స్ ఎంత సమయం తీసుకుంటున్నారన్న దాని మీద
చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. మంత్రులతో పాటు ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్లు అందరూ కూడా ఎంత సమయం తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చదివి వినిపించారు. దాదాపుగా 140 మందికి పైగా పేర్లు చదివి వినిపించారు. ఒక అధికారి అయితే ఏకంగా 140 రోజులు ఒక ఫైల్కి తీసుకుంటున్నారన్న సమాచారం ఉండడంతో, అట్లాంటి రిపోర్ట్ ఉండడంతో అధికారి ఎవరో వెంటనే అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారి నుంచి నివేదిక తెప్పించి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా సమాచారం. థ్యాంక్ యూ.